Hi guys, welcome to my vlog. హైట్ చిన్నది చిన్న హైట్. Hi guys, welcome to my vlog. ఇప్పుడు కనిపించింది. इसके चैनल को सब्सक्राइब करें. Welcome to my vlog और इसके चैनल को सब्सक्राइब करें. ఈరోజు సండే కాబట్టి హాట్ వాటర్ రావి టైంకి వెళ్ళేసి బిర్యానీ పార్సల్ తెచ్చుకున్నాం. నేను ఈరోజు డే మొత్తం వ్లాగ్ చేస్తా అంటే నా రూమ్మేట్స్ నమ్ముతలేరు. అరే రిషిక అసలు నమ్ముతలేదు. తెలుగు రాదు, లైన్ తీసుకోండి. అసలు వాళ్ళకు కానీ ఈరోజు పక్కా ఛాలెంజ్, డే మొత్తం వ్లాగ్ తీస్తాను. ఇప్పుడు నేను బిర్యానీ తెచ్చుకొని తింటాను. అమ్మో ఇంత ఎండ కొడుతుంది చూడండి గైస్, అన్ని నీళ్ళు ఉన్నాయి. నేను మర్చిపోయి స్లిప్పర్లు వేసుకొని వచ్చేసాను గైస్. ఏం కాదులే, ఈరోజు నన్ను ఎవరు చూస్తారు. మనం వాడు ఇచ్చిన దారి కాకుండా అడ్డమైన దారిలో పోతాం కదా, షార్ట్ కట్. మర్చిపోయి స్లీపర్ వేసుకొని వచ్చేసినాను. మనం నీడ చూసుకొని చెట్ల కింద నడుద్దాం. అయినా ఇట్లాంటి చెట్ల కింద నడిస్తే నీడ కూడా వస్తుంది గైస్. ఇంత మంచి బ్రేక్ ఉంటుంది చూడండి. మళ్ళీ అడ్డమైన దారి, అందరూ అక్కడి నుంచి పోతే మనం ఇక్కడ నుంచి పోతాం. ఇక్కడ ఎండగొట్టా గైస్, నీడు ఉంటుంది. ఎవర్రా నా దారికి ఇదేసింది మధ్యలో, వన్లే నేను పక్క నుంచి వెళ్ళిపోతా. నీళ్ళు పోతున్నాయి, వాటర్ని సేవ్ చేస్తలేదు చెత్త ఫెలోస్. ఇప్పుడు ఈ వ్లాగ్ చూసినాక నన్ను మా మమ్మీ డాడీ తీరుతారు. ఎందుకంటే బయటికి వెళ్ళేప్పుడు స్కార్ఫ్ అంబ్రెల్లా పెట్టుకొని వెళ్ళు అని మరీ చెప్పి నైట్ తిట్టినారు కూడా మమ్మీ డాడీ. నేను చెప్పులు వేసుకోవడమే మర్చిపోయి స్లిప్పర్లు వేసుకొని వచ్చిన, మీరు ఇంకా స్కార్ఫ్ అంబ్రెల్లా అంటే ఇంకా చూసుకోండి మరి. అన్న హాయ్ చెప్పండి. బిర్యానీ తినడానికి టైం ఉంటుందా? ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటారు కదా. బిర్యానీ తినడానికి టైం ఉండదు, పాడుండదు అంటున్నాను నన్ను పట్టుకొని. వీళ్ళు ఎప్పుడు పోతే అప్పుడు నైట్ టైంలో తింటాను. నేను నైట్ కూడా తింటా, ఇప్పుడు కూడా తింటా. ఎప్పుడు తిన్నా రైసేగా, బిర్యానీగా కాదు. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. వాడిప్పుడే లేచి కొద్ది హాయ్ చెప్పు. బాగుంటుంది. తెల్ల నాకు ఎల్బాంటో, నేను ఎప్పుడు దమ్ము తప్ప ఏది తినలే. తిక్క బాగాలేకపోతే మీ సంగతి తప్పుడు చెప్తా. బాగాలేకపోతే అన్న, బాగుంటే నేను తినేస్తా, బాగాలేకపోతే చెప్తాం. అదే బాగాలేకపోతే చెప్తావు, బాగుంటే నేను నీకు చెప్తా. పట్టించుకోకండి గైస్, నా మాట శాసనం, వీళ్ళ మాట నాశనం. ఏంది 15 minutes అంట.
15 minutes. ఎంత తొందర పెట్టినావు నువ్వు నన్ను? నేనేం తొందర పెట్టినా, నీకు ఒక్క ఫోన్ అన్న చేసిన చేయలేవా? తొందర రానున్నావు. ఒక్కసారైనా చేసి తొందర రాను. 12:28కి నాకు చేసిన వస్తున్నా అని, 12:38కి మళ్ళీ వచ్చినా అని ఫోన్ చేసినావు. అప్పటిదాకా 10 minutes. 10 minutes వచ్చేసినాను నేను. ఇప్పుడు ఇంకా 15 minutes అంటే ఇంకా రెడీయే కాలేదు. ఇంత మంచి అన్నయ్యలు ఉన్నారు చూడండి, వేస్ట్ అన్నయ్యలు. నేను 5 minutes లా అక్కడ చూపి నా హాస్టల్ ఆడుంది, ఆడెన్నో ఉంది. ఆడికి వెళ్ళి మళ్ళీ నేను ఇడికి వచ్చి 20 minutes వెయిట్ చేసిన. నువ్వు ఆ గ్యాప్ లో కూడా రాలేకపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇండియన్ సాల్ట్ అంటే ఇలా ఇండియన్ ఉప్పు దొరుకుతుంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ ఉప్పు తక్కువ. షిట్. ఓకే బాయ్. నాకు తెలియదు, నేను ఎప్పుడు తినలే కాబట్టి. నేను ఎండకు ట్యాన్ అయిపోతా. మమ్మీ ఇప్పుడు చూసుకుని పొట్టు తింటుంది. టిక్టాక్ మమ్మీ చెప్పిన చెప్పులు స్లిప్పర్లు వేసుకొని వచ్చి అంటే yes. చూడండి గైస్ వాట్ ఐ గాట్. ఉంటుందారా? నాకు తెలియదు. సరే పెట్టనైతే. చూడండి గైస్, ఇంకొకటి 15 minutes అన్నది కూర్చొని 20 minutes అవుతుంది, ఇంకా బిర్యానీ అయితే రాలేదు. సో 20 minutes అవుతుంది ఇప్పటి వరకు ఇంకా బిర్యానీ రాలేదు. పంది గైస్ బిర్యానీ వచ్చింది గైస్. బిర్యానీ పందిలా తింటున్నాడు. ఐస్ క్రీమ్ తింటా అది ఓపెన్ అయితే లేదంట, ఓపెన్ చేసుకో. ఐస్ క్రీమ్ ఎండకి కరిగిపోతుంది గైస్. వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ హైడ్రేషన్ కాదు, బొంగు కాదు. నేను కనిపించని కూడా కనిపిస్తలేరా? అయ్యో చూడరా. బాగుంది గైస్, మీరు కూడా ట్రై చేయండి. వాళ్ళకి దొరకదేమో అక్కడ. మీ కర్మాలి అప్పు నన్ను తీయమండే, బ్లాగ్ తీయమన్నా. ఓకే, ఇగో లక్కీగాడు ఏదో కళ్ళల గురించి చెప్తుండు. ఐస్ క్రీమ్ తింటుంటేనేమో నన్ను తీయొద్దని చెప్తుంది. ఇది టాలెస్ట్ బిల్డింగ్ గైస్ మా క్యాంపస్ లో. ఈ షార్టెస్ట్ గర్ల్ ఇన్ ది క్యాంపస్. ఐస్ క్రీమ్ తిన్ని కూడా చచ్చిపోతుంది అమ్మా అంట. 2 నిమిషాలు అయిపోయి ఐస్ క్రీమ్ కి. ఏముంచుతున్నా చూడండి, బ్లాక్ ఉన్నాయి గింజలు. అవుట్ఫిట్ చూపించుకున్నా ఇది. ఇది ఒక అవుట్ఫిట్. రియల్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతుంది గైస్ రోజు. పిక్చర్ లా వస్తుంది. గైస్ నేను అంత ఆశపడి తెచ్చుకున్నానా, ఇంతే బిర్యానీ తిన్నా గైస్. ఇది ఇంతే బిర్యానీ తిన్నా, మిగతాదంతా ఇప్పుడు వేస్ట్. మళ్ళీ ఆకలి అయినప్పుడు మళ్ళీ తిన్నా. సో గైస్ ఇప్పుడు మనం పడుకుందాం గైస్. చేసా ఏం చేయాలి అలా చేసి హాయ్ గాయ్స్ చూసారుగా, నా ఫ్రెండ్ నా రూమ్మేట్ నాకు సలహాలు ఇస్తుంది, ఇట్లా చేయొద్దు అట్లా చేయాలని. హర్షిత. సండే ఇంత బోరింగ్, అందరిలో బయటకు తిరగడానికి వెళ్ళలేదు, కొద్దిగా పడుతున్నా. సండే అంటే రెస్ట్ తీసుకోవాలి నా అలాగే. ఇప్పుడు లేచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ మెస్కి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి సేమ్ మార్నింగ్. ఇప్పుడు
నో చేంజ్. బోరింగ్ లైఫ్, నాట్ బోరింగ్ లైఫ్. Please do subscribe. Hi guys, my new vlog. Please Hi subscribe. guys, welcome to our new vlog. Hey. Hey guys, welcome to my vlog. హైట్ చిన్నది, చిన్న హైట్ లేదు. Guys, welcome to my vlog. ఇప్పుడు కనిపించింది. इसके चैनल को सब्सक्राइब करें. वेलकम टू माय vlog और इसके चैनल को सब्सक्राइब. గైస్ నేను పొద్దున స్లిప్పర్లు వేసుకొని పోయినా కానీ ఇప్పుడు గుర్తు పెట్టుకొని క్రాక్స్ వేసుకున్నాను. గైస్ మా ఇద్దరికి ఒకరి మీద సాడీలు చెప్పుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎంత ఇంట్రెస్ట్ అని ముచ్చట్లు పెడతామంటే ఒక వేరే పర్సన్ గురించి పెట్టమంటే ఆమెకి హిందీ అర్థం కాచి తెలుగు అర్థం కాదు. నా బాటిల్ ఈరోజు ఏమైందో మొత్తం చీకటి ఉంది, కరెంట్ పోయినట్టు. గైస్ నేను ఊరికి అక్కడి నుంచి పోతున్నా, ఇంత పెద్ద రోడ్ వదిలేసాను అనుకుంటా. పోకుండా ఇది క్లోజ్ చేసేసినారు, సో మూసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా గైస్. ఇక్కడ వీళ్ళకి కుళ్ళు, నేను షార్ట్ కట్లో వెళ్తే. హాయ్ గైస్, మళ్ళీ లైక్ గైస్. పొద్దున ఒక రకంగా ఉన్నాడు, ఇప్పుడు రకంగా ఉన్నాడు. అడుగు మెస్ రివ్యూ, అడుగు రివ్యూ అడుగు. సూపర్ ఉంది, మెస్ చెత్త ఉంది కానీ అన్నం బాగుంది. తెల్లగా కనిపిస్తలేదు గైస్. రోజు డిన్నర్ చేసినాక 9-10 వరకు ఇక్కడ కూర్చుంటాం అనమాట. ఇక్కడ అంటే ఎక్కడ అని అడగకండి, మా అన్నలు అంటారు, పిచ్చలు ఉంటారులే కొంతమంది. ఇది టీ పోస్ట్ అనమాట, ఇక్కడ క్యాంపస్ తిరుగుతాం. లైట్ లేదని చూడండి, మా నేను ఫ్లాష్ పెట్టిండు. కదా ఒకటే అనుకుంటా. మా అన్న నన్ను కొడుతున్నాడు గాయస్. ఈ అన్న మీకు ఇంకా తెలియదు కదా, తెలుసుకోకపోతేనే మంచిది. నేను తెల్లగా ఉన్నా, మీ ఇద్దరికండి. మరి తెల్లగా ఉన్నాం, తెల్లగానే రాకుండా నువ్వు పాలరాయి లెక్కుంటావు. ఎవరు? నువ్వే మేకప్ వేసుకుంటావు. నేను అన్న మేకప్ వేస్తానా? నేను ఫస్ట్ అదే అన్నా, కానీ తర్వాత సరిపోద్దులే. ఆమె ప్రోడక్ట్ చూసిన ఏమన్నది, వ్యాన్స్లెన్ది ఒకటి ఫేస్ గ్లో ఒకటి ఉంటుంది, అది ఫోన్ మాట్లాడడం తప్ప ఏం చేయడు వాడు అసలు. ఫోన్ మాట్లాడడం. ఆమె అందానికి రహస్యం ఏం తెలుసా? పాండ్స్ పౌడర్. నా బాటిల్ వేయడానికి ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఇద్దరు పోతలేరు. కానీ లేపో అన్న బాటిల్ లేపో. ముగ్గురు అయినరు, ఇప్పుడు ముగ్గురు కొట్టుకుంటున్నారు ఒక బాటిల్ వేయడానికి.
బాటిల్ అన్న బాటిల్ బాటిలా చెప్పు ఏ బాటిల్ వాటర్ బాటిల్ నువ్వే ఇట్లా తీసుకొని అన్న నా బాటిల్ తండి నేను పోతా నీ బాటిల్ ఎక్కడ ఉంది లోపల ఉంది అప్పుడు ఇంకా తగ్గిన ఏం తీసుకోమంట తగ్గుతాడు వీడు ఓమని చెప్పు కనీసం కాసేపు తగ్గుతాడు ఎవరో ఒకరు తేండి నా బాటిల్ తీసుకురా పోయి ఆగుతా పోయి ఆగుతాం పో అన్న టైం అవుతుంది ఇది మా బిర్యానీ పొట్ల అంత ఓవర్ యాక్షన్ చేసినారా లాస్ట్ ఇద్దరు పోయినారు ఒక బాటిల్ తేయడానికి గుడ్ బాయ్ వాటర్ నింపుకున్నావా ఆల్రెడీ లక్కీ నింపిండి అప్పుడే చదువు బిడ్డలు చదువుకుంటున్నా ట్యాక్స్ చేస్తున్నారు కానీ చదువుకుంటలేదు బరిగల సాత్విక్ ఓకే బాయ్ గాయ్స్ చెప్పు బాయ్ గాయ్స్ బాయ్ బాయ్ ఓకే బాయ్ 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 ఈ నాది బాటిల్ ఇయ్యనా సెక్యూరిటీకి చెప్తా నా బాటిల్ తీసుకున్నాను అందుకే చెప్తాను బాయ్ బాయ్ బయట తిరిగే టైం అయిపోయింది గాయస్ ఇప్పుడు ఇంకా మూసుకొని వెళ్ళిపోవడమే హాస్టల్కి 9:30 లాస్ట్ ఇంకా 9:30కి గేట్స్ క్లోజ్ సో వెళ్ళిపోవాల్సిందే చూడండి హాయ్ గైస్ మళ్ళీ సేమ్ లొకేషన్ పొద్దున్నే లేచి కాలేజ్కి వెళ్ళాలి ఎవడన్నా 7:30 కాలేజ్ పెడతారా కానీ పారు యహా సబ్ కుచ్ పాసిబుల్ గైస్ యహా సబ్ కుచ్ పాసిబుల్ 7:30కి ఫస్ట్ క్లాస్ లేకపోతే మళ్ళీ రానియర్ सायंकाळी जाऊया इनको बताना पड़ता है कि हम हॉस्टल में आ चुके हैं मतलब जेल में आ चुके हैं ओके बाय गाइस थैंक्स फॉर वाचिंग सुबह हमको कॉलेज जाना है बाय बाय लाइक शेयर सब्सक्राइब పడుకో ఏముందిలే ఇంకా పడుకో